మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపయందు మీరు క్షేమముగా ఉన్నారని తలంచుతూ ఉన్నాను. బైబిల్ స్టడీ చేస్తున్నవారు మా వెబ్సైట్ దర్శించండి, www.drpaul.org. అదేవిధముగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని యొక్క బ్రాడ్కాస్టింగ్కి సహకారం అందించండి. ఈ కార్యక్రమం ఇంకా అభివృద్ధి చెందటానికి మీ అనుదిన ప్రార్థనల్లో మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజున 30 దేశాల్లో ప్రజలు ప్రేమ సందేశం వింటూ ఉన్నారంటే అది మీ ప్రార్థనల వల్లే, దేవుని యొక్క ఆశీర్వాదం వల్లే సాధ్యపడేది. ఈ వారం మీరు గమనిస్తే తమిళనాడు రాష్ట్రానికి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ఒక క్రైస్తవ పేరుతో తమిళనాడుకు ఒక ముఖ్యమంత్రి ఈ రోజున ఉన్నాడు అంటే అది ఎన్నో శతాబ్దాలుగా దేవుని చేసినటువంటి గొప్ప కార్యమే అని చెప్పుకోవాలి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బైబిల్ పేర్లు పెట్టుకోవటానికి మనం సిగ్గుపడకూడదు. యేసుక్రీస్తు ప్రభువు మనకు ఇచ్చినటువంటి రక్షణను ఈ సమాజానికి సేవ చేయటానికి రాజకీయ నాయకులుగా కూడా క్రైస్తవులు వెళితే దేవునికి ఇంకా మహిమ కలుగుతుంది. ఈరోజు యేసుక్రీస్తు యూదులు యెరూషలేము అనే అంశాన్ని మనము ముందుకు తీసుకొని వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువు ఏ విధముగా ఇశ్రాయేలు దేశమునకు ఒకవైపు రక్షకుడుగా ఉంటూనే క్రైస్తవ సంఘమును కూడా ముందుకు నడిపిస్తున్నాడు అన్న సత్యాలు మనం చూస్తూ ఉన్నాం. పోయినసారి యెషయా గ్రంథము 42వ అధ్యాయము నుండి మనం చూసాము. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఒక సేవకునిగా మనకు కనిపించాడు. యెషయా గ్రంథం 42లో మీరు చూస్తే, ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు. ఈ సేవకుడు ఎవరు? ఆయన యేసుక్రీస్తు ప్రభువే. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 8లో కూడా మీరు చూడండి, నేను చెప్పున్నదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను. యేసుక్రీస్తు ప్రభువు సున్నతి గలవారికి సేవకుడయ్యాడు, పరిచారకుడయ్యాడు అని ఇక్కడ పౌలు గారు రాశాడు. ఎందుకని? అన్యజనులు ఆయన కనికరమును గూర్చి, అన్యజనులు అయినటువంటి మనము కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క కనికరము పొందగలిగాం. ఎందుకంటే ఆయన సున్నతి గలవారికి. ఎవరు ఈ సున్నతి గలవారు? ఇశ్రాయేలు దేశమునకు సేవకునిగా ఆయన రావటం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునుపు ఒక 6 నెలల ముందు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు జన్మించాడు. ఈయన తండ్రి జకర్యా. ఈ జకర్యా ఒక యాజకుడు. యెరూషలేములో దేవుని యొక్క మందిరములో ఆయన యాజకత్వం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత ఆయనకు ప్రత్యక్షమై, ఇదిగో నీకు పుట్టబోయేటటువంటి కుమారుడు ఒక గొప్ప దేవుని సేవకుడవుతాడు, యేసుక్రీస్తు ప్రభువుకు ముందుగా ఆయన నడిచి వెళ్తాడు అని చెప్పటం జరిగింది. జకర్యా అది నమ్మలేదు. అయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను జన్మించినప్పుడు ఆయనకు నోరు సడలి దేవుని స్తుతించాడు. ఒక స్తుతి గీతము ఆయన ఆలాపించాడు. లోకాసువార్త 1వ అధ్యాయంలో మీరు చూడండి, అక్కడ ఈ స్తుతి గీతము రాయబడింది. 68వ వచనంలో నుండి మీరు చూస్తే జకర్యా గారు ఏమంటా ఉన్నాడంటే, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి
రక్షణ కలుగజేసెను. దీనిని గురించి ఆయన ఆది నుండి తన ప్రవక్తల, పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించినటువంటి ఆ యొక్క ప్రవచనాలు అప్పుడు నెరవేరి బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ప్రవచించబడ్డాడు. ఆయన తండ్రి జకర్యా ఇప్పుడు ఆ బిడ్డను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అనేక పరిశుద్ధ ప్రవచనములు అప్పుడు నెరవేరి యేసుక్రీస్తు ప్రభువు ఆయన లోకరక్షకుడిగా రాబోతూ ఉన్నాడు. ఆయన రాబోయే ముందు ఆయనకు ఒక దూత వచ్చాడు. ఆ దూతే బాప్తిస్మం ఇచ్చే యోహాను. 73వ వచనంలో చూడండి, ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును. ఇక్కడ జకర్యా గారు అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అబ్రహాముతో చేసినటువంటి నిబంధన నెరవేరబోతూ ఉంది. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించును. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. ఈ యొక్క జకర్యా గీతములో దేవునికి ఆయన చేసినటువంటి స్థుతిలో 3 నిబంధనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధన, రెండవదిగా రాజైనటువంటి దావీదుతో చేసిన నిబంధన, మూడవదిగా ఇశ్రాయేలు వారితో యూదావారితో చేసినటువంటి కొత్త నిబంధన. ఈ 3 నిబంధనలు నిత్యమైన నిబంధనలు. వీటి గురించి మనము ఇంతకుముందు కూలంకుషంగా పరిశీలించడం జరిగింది. వాటి గురించి తెలుసుకోవాల్సినటువంటి వారు మా యొక్క పూర్వం చేసినటువంటి ఎపిసోడ్లు మీరు చూడవచ్చు. అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఈ నిబంధన ప్రకారము ఇశ్రాయేలీయులకు ఒక సంతానము ఇవ్వబడుతుంది. ఆ సంతానము ద్వారా దేవుడి యొక్క భూలోకములో ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆ తర్వాత దావీదుతో కూడా దేవుడు ఒక నిబంధన చేశాడు. దావీదుకు ఒక రాజ్యము ఇవ్వబడుతుంది, నిత్య రాజ్యం ఇవ్వబడుతుంది. మూడవదిగా ఇశ్రాయేలీయులతో దేవుడు కొత్త నిబంధన చేశాడు. కొత్త నిబంధన మన బైబిల్లో మనం చదువుతాం. ఈ కొత్త నిబంధన అన్యజనులతో చేయబడింది కాదు, ఇది ఇశ్రాయేలు వారితోనే చేయబడింది. ఆ విధంగా ఈ 3 నిబంధనల యొక్క ప్రస్తావన ఈ జకర్యా యొక్క గీతములో మనం చూస్తూ ఉన్నాం. బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను ఆయన యేసుక్రీస్తు ప్రభువుకు ముందుగా నడవబోతూ ఉన్నాడు. జకర్యా గారు ఏ విధముగా యూదులు ఈ రోజున దేవుని యొక్క నిబంధనల వైపు చూస్తూ ఉన్నారో తెలియజేస్తూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పుకోవాలంటే పాత నిబంధనల ఉన్నటువంటి ఈ యొక్క నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువునందు ఏ విధముగా నెరవేరబోతూ ఉన్నాయి. జకర్యా బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను జన్మించినప్పుడు ఆ నిబంధనలు క్రీస్తులో, ఈ మెస్సియాలో, ఈ రక్షకునిలో ఏ విధంగా నెరవేరబోతూ ఉన్నాయో ఈ గీతము ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. రక్షకుడు అబ్రహాము నిబంధనతో కలపబడ్డాడు, దావీదు నిబంధనతో కలపబడ్డాడు, అదేవిధముగా
కొత్త నిబంధనతో కలపబడ్డాడు. వీటిని గురించి మనం ఆలోచించినప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు దేశమును పక్కన పెట్టేయలేదు. క్రైస్తవ సంఘము ఇశ్రాయేలు దేశము స్థానములో దేవుడు తీసుకున్నది కాదు. ఈ రెండు వేరు వేరు. రెండిటి పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. క్రైస్తవ సంఘమును దేవుడు ఆశీర్వదించాడు. పూర్వము ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశముతో చేసినటువంటి నిబంధనల ఫలితమే యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం. లూకాసు వార్త 1వ అధ్యాయములో మరొకసారి చూడండి. జకరియా గారు ఏమంటా ఉన్నాడంటే, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. ఈ 3 నిబంధనల్లో అబ్రహాము, దావీదు, కొత్త నిబంధన, ఈ 3 నిబంధనలు రక్షణ యొక్క నిబంధన. మనలను రక్షించటానికి, మనలను పాపము నుండి రక్షించటానికి ఈ నిబంధనలు దేవుడు చేయాల్సి వచ్చింది. ఇశ్రాయేలు దేశం అయితే దేశము కూడా రక్షించబడాలి. మనమైతే ఆత్మరక్షణ. ఈ రెండు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలుగుతూ ఉన్నాయి. రక్షణ నాకెందుకండి అనేవారు ఉన్నారు. మదర్ తెరీసా లాగా నేను ఎంతో సేవ చేశాను కదా దేశానికి, ఎంతోమందికి ఆహారం పెట్టాను కదా, పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇచ్చాను కదా, హాస్పిటల్స్ కట్టాను కదా, నేను కూడా రక్షణ పొందాలా, నాకు కూడా యేసుక్రీస్తు అవసరమా అని అడిగేవారు ఉన్నారు. నీకు కూడా యేసుక్రీస్తు ప్రభు అవసరమే. ఎందుకంటే రక్షణ అనేది ప్రతి వారికి అవసరమే. మీరు ఎంత మంచివారైనా, మీరు ఎన్ని మంచి పనులు చేసినా మీకు కూడా యేసుక్రీస్తు ఇచ్చేటటువంటి రక్షణ అవసరం. ఈ యొక్క పాయింట్ చెప్పటానికి నేను ఈ ఇల్లస్ట్రేషన్ వాడుతూ ఉంటా. ఉదాహరణకు టైటానిక్ ఓడను మీరు తీసుకోండి. టైటానిక్ ఓడ మీద వందల మంది ప్రయాణికులు ఉన్నారు. అది ఇంగ్లాండ్ దేశంలో లివర్పూల్లో మొదలయ్యి అమెరికా దేశంలో న్యూయార్క్ సిటీకి వెళ్తూ ఉంది. మార్గ మధ్యములో ఒక మంచు పర్వతాన్ని ఢీకొట్టి అది మునిగిపోవటం మొదలుపెట్టింది. సగానికి మునిగిపోయింది అనుకున్నాం. ఆ సమయంలో మీరు ఆ ఓడ మీద ఉంటే, మీరు ఎంత మంచివారైనా సముద్రము మిమ్మల్ని వదిలిపెడుతుందా? వదిలిపెట్టదు. నేను ఎంతోమందికి సేవ చేశానయ్యా, ఎంతోమందికి స్కాలర్షిప్స్ ఇచ్చాను, ఎంతోమందికి ఇల్లు కట్టించాను, ఎంతోమందికి చదువులు చెప్పాను, సమాజానికి నేను ఎంతో చేశానయ్యా, మరి నేను కూడా రక్షణ పొందాలా అంటే ఆ ఓడ మీద ఉంటే సముద్రములోకి నువ్వు వెళ్ళిపోతావు. సముద్రము నిన్ను మింగేస్తుంది. నువ్వెవరైనా అది మింగేస్తుంది, అది పట్టించుకోదు. ఆ సమయంలో మీకు కావాల్సింది ఒక లైఫ్ బోట్. ఆ లైఫ్ బోట్లోకి ఎక్కాలి. మీరు ఎవరైనా సరే ఆ లైఫ్ బోట్లోకి ఎక్కితేనే రక్షణ. యేసుక్రీస్తు సువార్త కూడా అదే చెబుతూ ఉంది. ఈ ప్రపంచమే ఒక టైటానిక్ ఓడలాగా మునిగిపోతూ ఉంది. ఈ మునిగిపోయే ప్రపంచములో నువ్వు ఎంత మంచివాడివైనా మునిగిపోతావు. క్రీస్తు అనేటటువంటి లైఫ్ బోట్లోకి నువ్వు రావాలి. అప్పుడే నీకు రక్షణ వస్తూ ఉంది. ఆ రక్షణ మనకు ఇవ్వటానికే దేవుడి యొక్క నిబంధనలు చేయాల్సి వచ్చింది. అబ్రహాముతో నిబంధన ఎందుకు చేశాడు? దావీదుతో ఎందుకు నిబంధన చేశాడు? ఇశ్రాయేలు వారితో కొత్త నిబంధన ఎందుకు చేశాడు? మనలను రక్షించటానికే. వాటి యొక్క ముఖ్యమైన లక్ష్యము మన యొక్క రక్షణ. జకరియా అదే చెప్తూ ఉన్నా. 68వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, ప్రభువైన
ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఇక్కడ ఇశ్రాయేలు అనేటటువంటి ఎంఫసిస్ ఉంది. ఈ రక్షణ నిబంధనల మూలముగా వచ్చింది. ఈ రక్షణ ప్రపంచమంతటికి వచ్చింది. అయితే దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధనల ఫలితముగానే ఈ రక్షణ ఈ లోకములోకి వచ్చింది. క్రైస్తవ్యము ఇశ్రాయేలులతో దేవుడు చేసినటువంటి ఆ నిబంధనల యొక్క ఫలమే. ఇశ్రాయేలును దేవుడు వదిలివేశాడు అంటాం పొరపాటు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధనల యొక్క ఫలమే క్రైస్తవ విశ్వాసం. దేవుడు ఇశ్రాయేలులతో చేసిన నిబంధనల ఫలమే మన యొక్క ఆత్మరక్షణ. దావీదుతో చేసిన నిబంధన చూడండి. దావీదు రాజును దేవుడు ఎంతగా ప్రేమించాడు. దావీదును పిలిచాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూడండి, ఆ వివరాలు మీకు ఉంటాయి. ఇదిగో నేను నీతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాను దావీదు. ఇదిగో నేను నిన్ను ఒక గొప్ప రాజుగా చేయబోతూ ఉన్నాను. ఆ గొప్ప దావీదు నిబంధనను జకరియా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. లోకా సువార్త 1వ అధ్యాయంలో అదే అంటా ఉన్నాడు. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. ఈ నిబంధన దావీదు నిబంధన. 2వ సమూయేలు 7 లేకపోతే కీర్తన 89, యెషయా గ్రంథం 11వ అధ్యాయము మీరు చూడండి. దేవుడు దావీదుతో ఏమంటా ఉన్నాడు? నీకు ఒక నిత్య సింహాసనం ఇస్తాను, నీకు ఒక నిత్య రాజ్యం ఇస్తాను, నీ యొక్క ఒక నిత్యుడగు రాజును కూడా ఇస్తానంటావు. నిత్య సింహాసనం, నిత్య రాజ్యం, నిత్యుడగు రాజు దావీదు నీలో నుండి రాబోతావన్నాడు అని దేవుడు చెప్పాడు. ఈ యొక్క దావీదు కుమారుడు ఏం చేస్తాడు? అనేక వాగ్దానములు తీసుకొని వస్తాడు. తన ప్రజలను రక్షిస్తాడు. వారికి రక్షణ శృంగముగా ఉంటాడు. ద హార్న్ ఆఫ్ సాల్వేషన్. హార్న్ ఆఫ్ సాల్వేషన్ అన్నమాట. ఒక బరిగొడ్డును తీసుకోండి, దానికి ఒక హార్న్ ఉంటుంది. దాని శక్తి అదే. అది లేకుండా దానికి శక్తి లేదు. రక్షణ కూడా దేవుని శక్తి వల్లే వచ్చింది. దావీదుతో దేవుడు చేసినటువంటి ఆ నిబంధన ఇశ్రాయేలీయులకు కేవలం ఆత్మ సంబంధమైనది మాత్రమే కాదు. దేవుడు వారితో ఏమంటా ఉన్నాడంటే, మీ శత్రువుల చేతిలో నుండి కూడా నేను మిమ్మలను విడిపిస్తాను అంటూ ఉన్నాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభువు 2వ రాకడలో అది జరుగుతుంది. ఇశ్రాయేలు దేశమును దేవుడు సంపూర్ణముగా రక్షించబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా అది జరగబోతూ ఉంది. లోకా సువార్త 1:70 మీరు చూడండి. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. క్రైస్తవ్యము పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనముల మీద అది నిర్మించబడింది. క్రైస్తవ్యము ఇశ్రాయేలుకు వేరుగా ఉన్నటువంటి మరొక మతము కాదు. ఈ యొక్క ప్రవచనములు ఇశ్రాయేలులను తిరిగి వారి యొక్క దేశమునకు తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాయి అని కూడా చెప్పాడు. ఇశ్రాయేలులకు దావీదు ద్వారా ఒక రాజ్యము, నిబంధనల యొక్క విమోచన, వారి దేశమునకు రాజ్యము వస్తూ ఉందని కూడా చెప్పాడు. వీటన్నిటిని మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలీయులను వదిలిపెట్టలేదు. కొత్త నిబంధన కూడా పాత నిబంధనకు అది కంటిన్యూటీ, కొనసాగింపు. అది వేరు కాదు. కొత్త నిబంధన పాత నిబంధన ఈ రెండింటి మధ్యలో 400 సంవత్సరములు నిశ్శబ్ద కాలం ఉంది. మలాకీ ప్రవక్త చివరిగా ప్రవచించాడు. 400 సంవత్సరముల తర్వాత
బాప్తిస్మమిచ్చు యోహాను ఆయన ప్రవక్తగా ఉన్నాడు. మలాకి ప్రవక్త బాప్తిస్మమిచ్చు యోహాను వస్తాడు అని తన గ్రంథములో ప్రవచించాడు. 400 సంవత్సరములు దేవుని యొద్ద నుండి ఎలాంటి ప్రవచనాలు రాలేదు. ఆ తర్వాత జకర్యా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ యొక్క బిడ్డ దేవుని యొక్క రక్షకునికి ముందుగా వచ్చినటువంటి వాడు అని స్తుతిస్తూ ఉన్నాడు. తర్వాత అబ్రహాము యొక్క నిబంధన ఈ యొక్క జకర్యా కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. 73వ వచనములో మీరు చూస్తే, ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. జకర్యా గారు మొదటిగా దావీదుతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవదిగా అబ్రహాముతో చేసిన నిబంధన కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన ఆదికాండము 12, 15, 17 అధ్యాయాల్లో మనం చూస్తాం. దేవుడు అబ్రహాము నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను కనికరిస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను, నీకు ఒక స్థలాన్ని ఇస్తాను, ఒక రాజ్యాన్ని ఇస్తాను, నీ ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆశీర్వదిస్తానన్నాడు. అవన్నీ యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరినాయి. ఆయనే అబ్రహాము యొక్క సంతానము. అబ్రహాముతో చేసిన నిబంధనను నెరవేర్చినటువంటి వాడు ఆయనే. ఇశ్రాయేలీయులకు, ఈ ప్రపంచ ప్రజలకు ఆశీర్వాదకరముగా వచ్చినటువంటి విమోచకుడు ఆయనే. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు మనకు చెప్పాడు కదా, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. గలతీ 3:16 చూడండి. ఆ సంతానము అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానము. ఆ సంతానము ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే అని చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు విమోచనను, రక్షణను వాగ్దానం చేశాడు. లూకాసు వార్త 1:71, 74 వచనాలు మీరు చూస్తే, అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకు మనము శత్రువుల చేతి నుండి కూడా విడిపించబడాలి. జకర్యా మాటల్లో ఇశ్రాయేలు దేశము యొక్క రక్షణ మనకు కనిపిస్తూ ఉంది. ప్రవచనముల పునరుద్ధరణ మనకు కనిపిస్తుంది. దేవుణ్ణి స్వేచ్ఛతో ఆరాధించగలిగేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ కొత్త నిబంధన ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయములో, ఎహెజ్కేలు గ్రంథము 36, 37 అధ్యాయాలు, యెషయా గ్రంథం 59వ అధ్యాయములో చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. ఇశ్రాయేలీయులకు రక్షణ కలగబోతా ఉంది. రోమా 11:27లో మనం చూస్తే, నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడరు. పౌలు గారు ఏమంటా ఉన్నాడు రోమా పత్రిక 11వ అధ్యాయంలో, ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడదురు. ఇది భవిష్యత్తులో జరగబోతూ ఉంది. ఇశ్రాయేలు దేశము రక్షించబడబోతూ ఉంది. ఇది యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడను, రెండవ రాకడను, ఇశ్రాయేలు దేశ యొక్క పునరుద్ధారణను సూచిస్తూ ఉన్నాయి. కొత్త నిబంధన కూడా ఈ యొక్క యెషయా గారు చెప్పటం జరిగింది. జకర్యా గారి యొక్క మాటలు మరొకసారి చూడండి. లూకా 1:77 నుండి 80 వరకు చూడండి. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యము బట్టి పైనుండి ఆయన మనకు దర్శనం అనుగ్రహించెను. ఇక్కడ వాడబడినటువంటి భాష ప్రకారము పాత నిబంధనలో మనం చూస్తే ఈ యొక్క మాటలు కొత్త నిబంధన గురించి చెప్పబడినవని మనకు అర్థమవుతా ఉంది.
దావీదు అని స్పష్టంగా చెప్పాడు, అబ్రహాము అని స్పష్టంగా చెప్పాడు. కొత్త నిబంధన అన్న మాటలు స్పష్టంగా జకరియా గారు చెప్పకపోయినప్పటికీ ఆయన వాడినటువంటి యొక్క వచనముల భావాన్ని మనము గమనిస్తే పాత నిబంధనలో కొత్త నిబంధన గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అని మనకు అర్థమవుతా ఉంది. ఉదాహరణకు మీరు ఇర్మియా గ్రంథం 31లో చూడండి. 31వ వచనములో చూస్తే, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి, ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోయే నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని రాసేదను, యెహోవా వాక్కు ఇదే. కొత్త నిబంధన అనేది అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో కూడా అది స్పష్టముగా వివరించబడింది. కాబట్టి ఈ రోజున బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను గురించి మనం చూసాం, ఆయన తండ్రి గురించి మనం చూసాం. ఆయన చేసినటువంటి ఈ యొక్క స్తుతి గీతములో 3 నిబంధనలు ప్రస్తావించబడ్డాయి. అబ్రహాముతో చేసిన నిబంధన, దావీదుతో చేసిన నిబంధన, కొత్త నిబంధన. ఈ 3 నిబంధనలు ఏ విధముగా యేసు క్రీస్తులో అవి స్థిరపరచబడి నెరవేర్చబడ్డాయో మనం చెప్పనక్కర్లా, జకరియా గారి చెప్తూ ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టినప్పుడు ఆయన చేసినటువంటి ఈ స్తుతి గీతంలో పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ నిత్యమైన నిబంధనలు యేసు క్రీస్తు ప్రభువులో నెరవేరుతూ ఉన్నాయని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు మనలను రక్షించటానికి దేవుడు ఆ నిబంధనలు చేశాడు. ఇశ్రాయేలుతో ఆయన ఆ నిబంధనలు చేశాడు. ఇశ్రాయేలుతో చేసిన నిబంధనల ఫలాన్నే ఈ రోజున మనము అనుభవిస్తూ ఉన్నాం. ఆ రక్షణను మీరు కూడా పొందాలి అన్నదే నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు, మరొకసారి ఈ యొక్క వాక్యములో నుండి మాతో మాట్లాడినందుకై మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అబ్రహాము ద్వారా, దావీదు ద్వారా, కొత్త నిబంధన ద్వారా మమ్ములను పాపము నుండి రక్షించాలని, నశించిన ఈ లోకము నుండి రక్షించాలని మీరు చేసినటువంటి యొక్క గొప్ప సమర్పణ కార్యము గురించి మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరైనా అనారోగ్యముతో ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి. ఈ ప్రార్థన మా ప్రభువులు రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.